విశ్వేశ్వర్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. బిఫోర్ ఐ టాక్, ఓకే, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐస్కి వేదిక నిర్మాణం జరగాలనే ఉద్దేశంతో మలిదశ ఉద్యమ కాలంలో తెలంగాణ భావజాలానికి భావుతకు సబ్బండ వర్గాలు సకల జనులు సామాజిక చింతనతోని ఆలోచించి ఎలా అయితే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యామో అదే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్న ఎన్ఆర్ఐలను స్పృశించాలనే ఉద్దేశంతోనే ఈ బ్రెయిన్ చైల్డ్గా తీసుకొచ్చిన సంస్థ ఇవాళ అమెరికాకు ఉండొచ్చు, ఆస్ట్రేలియాకు ఉండొచ్చు, వేరే వేరే దేశాల్లో ఉండొచ్చు, కానీ ప్రపంచాన్ని మొత్తం కలగలిపి ఏకైక ఒక బతుకమ్మ ఒక్కేసి పువ్వేసి బతుకమ్మ పేర్చినట్టు ప్రతి పువ్వుల కుప్పలాగా ఉన్నట్టు ప్రతి దేశంలో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ కూడా కలవాలని, వాళ్ళందరికీ ఇది వేదికగా ఉండాలని, ఈ వేదిక ద్వారా మాతృభూమికి ఏదో రకంగా సేవ చేయాలని, అది అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని, వాటి అవకాశాలను కూడా అన్ని ఫలాలు కూడా ప్రజాపక్ష పాత్ర పోషించాలని, తెలంగాణ సమాజానికి ఒక నిర్ణయాత్మకమైన అవకాశం ఇవ్వాలని ఇవాళ కరేబియన్ ఐలాండ్స్లో చూసాము, ఆఫ్రికాలో చూసాము, ఆస్ట్రేలియాలో చూసాము, ఆఫ్రికన్ కంట్రీస్లో చూసాము, చాలా దేశాల్లో కూడా మన ఎన్ఆర్ఐస్ ప్రయాణం చేశారు. ఒకప్పుడు ఎర్ర బస్సుల్లో తిరుగుతున్న తెలంగాణ సమాజం ఇవాళ ఎయిర్ బస్సులలో తిరుగుతున్నారు. ఇది తెలంగాణ వాదానికి, తెలంగాణ నాదానికి, మలిదశ ఉద్యమకాలానికి ఒక బీజంగా ఏర్పడింది. ఒక రాష్ట్రం ఏ రకంగా సాధించుకున్నామో అదేవిధంగా ప్రజలను కూడా ఇదే రకంగా ప్రపంచంలో ఏ కార్నర్ ఉన్నా కూడా అండి, ఏ కొనకున్నా కూడా అండి, వాళ్ళందరినీ తీసుకురావాలి. మాతృభూమిలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో చాలా నీడ్స్ ఉన్నాయి, వాటిలన్నిటి కూడా అడ్రస్ చేయాలని, అదే ప్రత్యేకంగా ఇవాళ మాకు ఇంపాక్ట్ సెంటర్ కూడా ఇవాళ క్రియేట్ చేసాం. అక్కడ ఆ ఇంపాక్ట్ సెంటర్లో కూడా మీ గ్రామాలకు, మీ ఊర్లకు, అది విద్యారూపకంగా కానీ, అభివృద్ధి రూపకంగా కానీ, మహిళలకు అభివృద్ధి రూపకంగా కానివ్వండి, రకరకాల సంఘటనల రూపకంగా కానీ గొప్పగా చేయాలనే ఉద్దేశం. అదేవిధంగా మా ఇంపాక్ట్ సెంటర్లో ప్రతి ఎన్ఆర్ఐ, ఏ దేశం నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ కూడా భాగస్వామ్యం అవుతూ వాళ్ళ గ్రామంలో ఉన్న ప్రతి చిన్న కార్యక్రమం కూడా తీసుకోవాల్సిందిగా మంచి ప్రోగ్రాం తీసుకున్నాం. అందరం కూడా మన మాతృభూమికి చేసిన సేవ ఏదో రకంగా గొప్పగా ఉంటుంది. మరో రకంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కానీ, కరీంనగర్ జిల్లా కానీ, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన గ్లోబల్లో ఉన్న ఎన్ఆర్ఐస్లలో గల్ఫ్ కంట్రీస్లో ఉన్న సమస్యల మీద కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ, అదేవిధంగా తెలంగాణ ఎన్ఆర్ఐస్ కానీ 10 లక్షల మంది తెలంగాణ ఎన్ఆర్ఐస్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారండి. వారందరికీ కూడా ఏదో రకమైన సమస్యల మీద గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ కానివ్వండి, అదేవిధంగా ఇవాళ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ స్థాపించిన పర్పస్ ఏంటంటే, ఇవాళ చాలామంది ఎన్ఆర్ఐస్ ప్రపంచ దేశాల్లోకి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా మాతృభూమిలో వాళ్ళ ఓటు హక్కు కూడా నిర్ణయంగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. అదేవిధంగా అమెరికా నుంచి చూస్తే కొన్ని దేశాల్లో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది, బట్ మన భారతదేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ ఇంకా ఎంటర్టైన్ చేయట్లేదు. సో ఆ డ్యూయల్ సిటిజన్షిప్లో కూడా ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డామో, ఇవాళ ఈ 2 కార్యక్రమాల కోసం కూడా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రతి దేశంలో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా, గ్లోబల్ తెలంగాణ ఊరికేనే అంకురార్పణ జరగలేదు. ఏదైతే తెలంగాణ మలిదశ ఉద్యమంలో అవమానాలు, అవహేళనలు, ఆత్మాహుతి రకంగా అగ్నికి ఆహుతవుతూ తెలంగాణ సమిధలై తెలంగాణ భూమిక పోషించారో, తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేశామో, ఇవాళ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఒక బ్రహ్మాండమైన రథం అవబోతుంది. ఈ రథంలో మీరందరూ భాగస్వామ్యం కావాలి. ఈ వెహికల్లో మీరందరూ ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఇవాళ మహిళల కోసం చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, అదే రకంగా ఏ రకంగా చేసిన కార్యక్రమాలను కూడా మనం అన్నింటినీ కూడా కలగలుపుకుందాం. మాకు సలహాలు, సూచనలు ఇవ్వండి. మా దానిలో భాగస్వామ్యం కాండి. ప్రతి సంస్థగా నిర్మాణం ఉండొచ్చు, రాష్ట్రీయ సంస్థలు ఉండొచ్చు, జాతీయ సంస్థలు ఉండొచ్చు. మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అని నిర్మాణం చేయడానికి రగిలిపోతూ, కాలిపోతూ, కూలిపోతున్న మన సోదరులన్నలే మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాం కాబట్టి, ఆ ఆలోచనతోనే పెట్టుకున్నాం కాబట్టి దీన్ని వదిలే సమస్య లేదు. ఈ సంస్థ 100 దేశాలకు వెళ్ళాలి. ఇవాళ 43 దేశాల్లో దీని ఫుట్ ప్రింట్ పెట్టాము. 32 దేశాలకు నేను పర్సనల్గా వెళ్ళొచ్చాము. ఇవాళ మోస్ట్ రీసెంట్గా కూడా బార్బడోస్లోకి వెళ్ళాము. ఆ దేశంలో జరుగుతున్న సంఘటనలు ఏంటంటే, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి డాక్టర్స్ అయ్యారు. ఇవాళ కరేబియన్ ఐలాండ్లో చాలా హాస్పిటల్స్ పెట్టారు మన ఎన్ఆర్ఐస్. ఇవాళ ఒక దేశం అనే కాదు, ప్రతి దేశంలో కూడా మన వాళ్ళు ఏ రకంగా బిజినెస్కి వెళ్ళారో, టూరిజంకి వెళ్ళారో, ఎకనామిక్ వెళ్ళారో, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ కాబట్టి వాళ్ళందరినీ కలపాలి, వాళ్ళందరికీ తీసుకెళ్ళాలి. వాళ్ళ అభివృద్ధి ఫలాలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నాయి. హైదరాబాద్ ఈజ్ కెర్నల్ ఫర్ ద గ్లోబ్.
ఇట్ ఇస్ ద కెర్నల్ కదా. అందుకోసమే ఫస్ట్ గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్ ఇక్కడ జరుపుకున్నాం. వాషింగ్టన్ డీసీ వేదికగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 50 రాష్ట్రాల్లో కూడా ఇవాళ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అలరారుతుంది. అదేవిధంగా ప్రపంచంలో ప్రతి దేశం, ఈ దేశం ఆ దేశం లేదు, మీరు కూడా మాకు సలహాలు సూచనలు ఇవ్వండి, మీరు కూడా మాకు ఎన్ఆర్ఐలను కనెక్ట్ చేయండి, మీరు కూడా ఏ దేశం గురించి వదిలేదు లేదు. ఎక్కడ మూలకు కూర్చున్న ఎన్ఆర్ఐ కూడా వాళ్ళ మాతృభూమికి ఏదో రకంగా ఇతోధికంగా సేవ చేయాలనే కోరుకున్నాం. అదేవిధంగా ఏ రకంగా మనం ఉద్యమం చేసుకొని రాష్ట్రం సాధించుకున్నామో ఇవాళ మన ఎన్ఆర్ఐస్గా కూడా మనకి ఇక్కడ పాత్ర ఉంది. మన ఎన్ఆర్ఐలందరం కూడా కష్టపడాలి. ప్రతి ఎన్ఆర్ఐ కూడా మాతృభూమిలో గౌరవం దక్కాలి. అదేవిధంగా భూమికి భుక్తి కోసం ఏ రకంగా విముక్తి కోసం పోరాటం చేసుకొని రకరకాల ఉద్యమాలు చేసుకున్నామో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కూడా అంకురార్పణ కూడా అదే బేస్ మీద జరిగింది. ఆ అంకురార్పణకు బీజాలు నాటే ప్రతి ఎన్ఆర్ఐ కూడా మా దానిలో ఉండాలి. మాకు సలహాలు ఇవ్వాలి, మాకు సూచనలు ఇవ్వాలి. మా ఉద్యమ తరంగాలై ఇది యువతరం, జగతరం, మనతరం ఉద్యమ తరంగా తెలంగాణ వాదాన్ని, నాదాన్ని నినాదంగా మార్చుకొని భావుకతగా తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించుకున్నామో ఈ తెలంగాణ డెవలప్ ఎలా జరుపుకోవాలనేది అనుకుంటా మీరందరూ కూడా ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ లాగా ముందుకు రావాలి. ఇవాళ 3 లక్షల పైన అవర్ బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్లో కూడా మనం చాలా ముందుకు తీసుకెళ్ళాలి. మా ఇంటెలెక్చువల్ టైం, టాలెంట్, ట్రెజర్ ఈ మూడిట్లలో కూడా మేము తెలంగాణ ఎన్ఆర్ఐస్గా మీ ముందుకు వస్తాం. మీతో సహాయ సహకారాలు తీసుకుంటాం. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా మాతో భాగస్వామ్యం కావాలి. మా ఇంపాక్ట్ సెంటర్లో ప్రత్యేకంగా మా బ్యాక్లో ఇంపాక్ట్ సెంటర్ ఉంది. ప్లీజ్ విజిట్. ఎవరైనా ఎన్ఆర్ఐలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంపాక్ట్ సెంటర్కి వెళ్ళాలి. ప్రతి ఇంపాక్ట్ సెంటర్లో ఉన్న మీకు నచ్చిన ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చి మీరందరూ కూడా మాకు దీవెనలు ఇస్తున్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కొలవల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. 360 degrees యాంగిల్ ని చూపించారు. నాట్ ఓన్లీ ప్రాస్పెక్ట్స్ కి బట్ ఆల్సో వాలంటీర్స్ కి జాయిన్ అవ్వమని అడిగారు.